జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సకల ప్రాణుల హృదయాలలో నేనే ఆత్మగా ఉన్నాను. అర్జున, సకల ప్రాణుల పుట్టుకకు, జీవనానికి, గిట్టుటకు అన్నింటికీ కారణం నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులలో తాను ఆత్మగా ఉండి అన్నింటినీ ప్రవర్తింపచేస్తున్నానని, అదే తన విభూతి అని, సకల ప్రాణుల పుట్టటం, జీవనం, గిట్టటం ఇవన్నీ తానే చేస్తున్నానని, అదే తన యోగం అంటూ తన విభూతిని, యోగాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ శ్రీమన్నారాయణుడి, శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే మన హృదయములలో ఉన్నాను అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము ప్రతిక్షణము జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని మన హృదయాలలో ప్రతిక్షణము సేవించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 130వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంటే కృష్ణుడు వచ్చి అమ్మా నాకు పాలివ్వవా అంటూ కవ్వాన్ని పట్టుకున్నాడు. పెరుగును చిలకనివ్వటం లేదు. అప్పుడు యశోద తమంకమారూఢం అపాయయత్ స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖం. కవ్వము పట్టిన ప్రియసుతున్ ఆ వనరుహనేత్ర తిగిచి అంకతలమునన్ నవ్వుచు నిడుకొని కూకటి దువ్వుచు చన్నిచ్చే అతడు దూటుచు గుడిచెన్. అప్పుడు యశోద పెరుగు చిలకటం మానేసి తన ముద్దుల కొడుకును కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని గట్టిగా హత్తుకొని నవ్వులొలుకుతున్న ఆ కృష్ణుడి సుందరమైన ముఖారవిందాన్ని ప్రేమగా చూస్తూ తల నిమురుతూ యశోదాదేవి పాలిస్తోంది కృష్ణుడికి. కృష్ణుడు నవ్వుతూ పాలు త్రాగుతూ ఉన్నాడు. ఇట్లా జరుగుతూ ఉండగా ఇంతలోపల పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతూ ఉన్నాయి. ఇక్కడేమో కృష్ణుడు ఇంకా పాలు త్రాగటం పూర్తి కాలేదు. అతృప్తం ఉత్సృజ్య జవేన సా యయౌ కడుపారంచను పాలు త్రావణి సుతున్ కంజాక్షి
పీఠంబుపైనిడి. కృష్ణుడికి ఇంకా తృప్తి కలగనే లేదు. యశోదాదేవి ఏం చేసిందంటే మధ్యలోనే కృష్ణుడిని పీట మీద వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. పాలకుండ దింపటం కోసం గబగబా లోపలికి వెళ్ళిపోయింది. అట్లా చేయటం వలన కృష్ణుడికి కోపం వచ్చింది. సంజాత కోపం వచ్చి స్ఫురితారుణ అధరం, పెదవులు కొరుకుతూ ఉన్నాడు కృష్ణుడు. ఆ లేత పెదవులను ఆ పంటి క్రింద వేసి కొరుకుతూ ఉండటం వలన ఆ పెదవులు కందిపోయాయి, ఎర్రబడ్డాయి అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.